వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కవిం తత్వవిదానందం దేశికం తత్వదర్శనం శ్రోత్రియం బ్రహ్మనిష్టం తం సద్గురుం ప్రణతోస్మ్యహం సివిఆర్ ఓం ప్రేక్షకేభ్యః నమో నమః. అద్యతన సంస్కృత సాధనా కార్యక్రమాయ సర్వేషాం స్వాగతం. ఇదానీం వయం వస్త్రాలయే సంవాదం ఇత్యుక్తే సంభాషణం కథం కుర్మః ఇది పఠామః. బట్టలు కొనడానికి బట్టల షాపుకి వెళ్ళినప్పుడు సంస్కృతంలో సంవాదం ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. వస్త్రాలయే సంవాదః. బట్టల దుకాణంకి వెళ్ళినప్పుడు ఇలా సంభాషణ చేస్తాము. మాత అంటే తెలుసు కదా, అమ్మ. కిమిచ్చతి మాత, లేకపోతే మాత కిమ్ ఇచ్చతి. ఇచ్చతి అంటే ఇది కూడా క్రియాపదం, అందరు నోట్ చేసుకోండి. కోరుకోవడం. ఇచ్చతి అంటే కోరుకోవడం. కిమ్ అంటే ఏంటి? మాత కిమిచ్చతి, అమ్మ ఏం కావాలి. మనకు వెళ్ళగానే అడుగుతారు కదా, ఏం కావాలమ్మా అని అడుగుతున్నారు. అప్పుడు అట్నుంచి వచ్చే సమాధానం అహం శాటికాం ఇచ్చామి. శాటిక అంటే చీర. నాకు చీర కావాలి అని చెప్పొచ్చు. లేదా అహం చోలికాం ఇచ్చామి. చోలిక అంటే జాకెట్. అహం శాటికాం ఇచ్చామి, నాకు చీర కావాలి అని చెప్తే వాళ్ళు చూపిస్తూ ఉంటారు. లేక చోలికాం ఇచ్చామి అంటే బ్లౌజ్ కావాలి అంటే అది కూడా చూపిస్తారు. ఈ విధంగా మొట్టమొదటి మనము వస్త్రాలయంలోకి వెళ్ళగానే సంభాషణ ఇలా స్టార్ట్ అవుతుంది. తర్వాత కస్మిన్ వర్ణే ఇచ్చతి. వర్ణం అంటే మీకు తెలిసిందే కదా, కలర్, రంగు. కస్మిన్ ఎందులో, ఏ కలర్లో, ఇచ్చతి కోరుకుంటున్నారు అంటే అప్పుడు అట్నుంచి వచ్చే సమాధానం కలర్స్ అంటే రంగుల పేర్లు. శ్వేతవర్ణే, శ్వేతవర్ణం, శ్వేతవర్ణే. శ్వేత అంటే తెలుపు. శ్వేతవర్ణే అంటే తెలుపు రంగులో చీర కావాలి. లేదా రక్తవర్ణే, రక్తవర్ణం అంటే ఎరుపు రంగు. ఇలా మనకు ఏ వర్ణం కావాలంటే ఆ వర్ణంలో ఇచ్చామి అని చెప్పొచ్చు. తర్వాత మూల్య చర్చ నాస్తి. మూల్య అంటే రేట్. అంటే మూల్యము అంటే రేటు గురించి చర్చ నాస్తి, ఇంకా చర్చించొద్దు మీరు అంటే ఫిక్స్డ్ రేట్ అని చెప్పబోతున్నాడు. ఎక్కువ బార్గెన్ చెయ్యొద్దమ్మా అని చెప్తున్నాడు. స్థిర మూల్యమేవా, ఫిక్స్డ్ రేట్. ఇది ఎంత ఉంటే అంతే తీసుకోవాలి తప్ప మీరు తక్కువ రేటుకి అడగకూడదు, చర్చ చెయ్యొద్దు అని బాబు చెప్తున్నాడు. తర్వాత అధిక మూల్యం, అర్థమవుతుంది కదా, చాలా ఎక్కువ రేటు. అధిక మూల్యం అంటే ఎక్కువ రేటు. తర్వాత దానికి ఆపోజిట్గా తీసుకుంటే అల్ప మూల్యం, చాలా తక్కువ రేటు. అల్పానికి న్యూనం అని కూడా వాడవచ్చు.
ఈ విధంగా వస్త్రాలయంలో సంభాషణ అనేది సంస్కృతంలో మనము మొదలు పెట్టేద్దాం. సంస్కృత సాధన కార్యక్రమంలో తర్వాతి అంశం నిత్యోపయోగ పదాని. ఈరోజు మనము వస్త్రాలయములో సంవాదం గురించి తెలుసుకున్నాం కాబట్టి వస్త్రాలయములో వాడే కొన్ని నూతన పదాలను ఇప్పుడు తెలుసుకుందాం. శాటిక చీర, తర్వాత చోలహ అంటే జాకెట్, ఊరుకం, ఊరుకం అంటే ప్యాంట్, ఊరువులు అంటారు కదా తొడలు, దాన్ని కవర్ చేసేది, దాన్ని కప్పుకొని ఉంచేది కాబట్టి దాన్ని ఊరుకం అంటారు. తర్వాత ఆ ఊరుకంలోనే సగం అర్ధ ఊరుకం, అర్ధోరుకం. ప్యాంటులో సగం ఏంటి? నిక్కర్, దాన్ని అర్ధోరుకం అంటారు. తర్వాత వర్ణాల దగ్గరికి వస్తే శ్వేతః, శ్వేతః అంటే తెలుపు. తర్వాత రక్తః, రక్తః అంటే ఎరుపు. కృష్ణః, కృష్ణః అంటే నలుపు. తర్వాత పాటలః, పాటలః అంటే గులాబీ. తర్వాత పీతః, పీతః అంటే పసుపు. పీతాంబరధారి, పసుపు రంగు బట్టలు వేసుకునేవాడు విష్ణుమూర్తి కాబట్టి పీతాంబరధారి అంటారు. హరితః, మనకు బాగా తెలిసే పదమేది హరితహారం అంటారు. ఎందుకు? చెట్లను బాగా నాటాలి అని చెప్పి. కాబట్టి హరితః అంటే ఆకుపచ్చ. ధూసరః, ధూసరః అంటే బూడిద రంగు. తర్వాత నీలః, నీలః అంటే నీలి రంగు లేదా నలుపు కూడా తీసుకోవచ్చు. నీలమేఘ శ్యాముడు అని రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటారు. అంటే అక్కడ నీలవర్ణము అనేది ఒక రకమైన నలుపుతో నీలి రంగుతో కలిపి ఉన్నది నీలము అని చెప్పొచ్చు. ఈనాటి సుభాషితం. కులస్యార్థే త్యజేద్యేకం గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. పునరేకవారం. కులస్యార్థే త్యజేదేకం గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఈ సుభాషితం అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కులస్యార్థే త్యజేత్ ఏకం, త్యజేత్ ఏకం, ఇక్కడ సంధి ఏర్పడింది. త్యజేత్ ఏకం.
త్యజేదేకమైంది. గ్రామస్యార్థే కులం త్యజేత్. గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఈ శ్లోకం మొత్తం మీద మనకు త్యజేత్ అనేది 4 పర్యాయాలు వినబడుతుంది. చూడండి, త్యజేత్ 3 సార్లు వినబడుతుంది. త్యజేత్ అంటే వదిలిపెట్టుట, ఇది క్రియాపదం. విధిలింగ్లో చెప్పారు, వదిలివేయాలి. వదిలివేయాలి. ఏమి వదిలివేయాలి? కులస్యార్థే త్యజేత్ ఏకం. ఇక్కడ కుల శబ్దం కుటుంబము, ఏకం అంటే ఒక వ్యక్తి. ఒక కుటుంబము యొక్క బాగు కోసం ఒక వ్యక్తిని వదిలివేయవచ్చు, అది న్యాయమే. ఎందుకంటే ఒక దుర్జనుడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, వాడి వల్ల కుటుంబం అంతా పాడవుతుంది. కాబట్టి వాడిని వదిలివేయవచ్చు అని ఈ సుభాషితం చెప్తుంది. కులస్యార్థే కుటుంబం కోసము ఏకం త్యజేత్, ఒకరిని వదిలివేయవచ్చు, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే అతను ఉండడం వల్ల కుటుంబం అంతా పాడవుతుంది కాబట్టి. అలానే గ్రామస్యార్థే కులం త్యజేత్. అలానే ఒక కుటుంబం వల్ల గ్రామానికి హాని కలుగుతుందంటే మనము వెంటనే ఆ కుటుంబాన్ని వదిలేయచ్చు. కులం త్యజేత్ అంటే కుటుంబాన్ని వదిలివేయచ్చు. తర్వాత గ్రామం జనపదస్యార్థే. జనపదం అంటే ఇక్కడ నగరం. గ్రామం అంటే మీకు తెలిసిందే. ఒక గ్రామం వల్ల మొత్తం నగరానికి ఇబ్బంది కలుగుతుందంటే ఆ గ్రామాన్ని పక్కన పెట్టవచ్చును. దీంట్లో తప్పేమీ లేదు, అన్యాయమేమీ కాదు. సో ఈ విధంగా 3 సార్లు త్యజేత్ మన ప్రయోజనం కోసము ఎదుటి వాళ్ళు దుర్మార్గంగా ఉన్నా అన్యాయంగా ఉన్నా కానీ మనము వాళ్ళని దూరంగా ఉంచవచ్చును, అది తప్పు కాదు. ఈ 3 చోట్ల అలానే చెప్పారు. కానీ ఇక్కడ రాగానే ఆత్మార్థే పృథివీం త్యజేత్. పృథివీ అంటే సమస్త లోకము. ఆత్మార్థే అంటే మనము ఆత్మని తెలుసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇంకా ఏవి ఆలోచించకూడదు. మొత్తం సమస్తం పృథివిని త్యజేత్ వదిలివేయాలి అని ఈ సుభాషితం చెప్తుంది. మనకు చాలా పురాణాల్లో కథల్లో కూడా మహారాజులు ఆత్మవిద్య కోసం బ్రహ్మ విద్య కోసం పెద్ద పెద్ద జ్ఞానుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాజ్యాన్ని మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళని సింహాసనం మీద కూర్చుండబెట్టి అడుగుతారు, మాకు జ్ఞాన భిక్ష పెట్టమని. ఎందుకు అంటే ఆత్మార్థే పృథివీం త్యజేత్. తన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసలో వాళ్ళు పృథివిని అంటే సమస్త లోకాన్ని కూడా వదిలివేయవచ్చు, అది తప్పు కాదు అని మనకు ఈ సుభాషితం చెప్తుంది. ఇది చాణక్య నీతిలో శ్లోకం. చూశారు కదా, ఆత్మజ్ఞానం కోసము సమస్త పృథివీని వదిలేయాలని సుభాషితం ద్వారా తెలుసుకున్నాము. తర్వాత సంస్కృత సాధనలో తర్వాత అంశం సంస్కృత వాంగ్మయం. ఈనాటి వాంగ్మయంలో కవికుల గురువు కాళిదాసు గురించి తెలుసుకుందాం. ఉజ్జయినిని పరిపాలించే విక్రమాదిత్య సంస్థానంలో మహాపండితుడు కాళిదాసు. కాళిదాసు అనగానే మనకు రఘువంశం, మేఘ సందేశం, కుమార సంభవం అనే 3 కావ్యాలు గుర్తొస్తాయి. తరువాత కాళిదాసు మనకు నాటకాలు కూడా రచించారు. దాంట్లో అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రం ఇలా నాటకాలు కూడా రచించారు. కాళిదాసు అనగానే సమస్త కవులందరూ, సంస్కృత కవులందరూ కూడాను ఉపమా కాళిదాసస్య అని ఒక గొప్ప ప్రసిద్ధి వాక్యం చెప్తూ ఉంటారు. ఎందుకు ఉపమా కాళిదాసస్య అని అన్నారంటే కాళిదాసు ఉపమాలంకార ప్రయోగంలో సుప్రసిద్ధుడు. అతని వలె ఉపమాలంకారము ఇంకెవ్వరూ వాడలేరు. దానికి మనము ఒక చిన్న కథని చూద్దాం.
కాళిదాసు అనగానే మనకు ఉపమా కాళిదాసస్య, కాళిదాసు యొక్క ఉపమాలంకారం చాలా గొప్పగా ఉంటుంది. అది ఎలా ఉంది అంటే వారు ప్రయోగించిన ఒక ఉపమాలంకారంతోనే వారికి పేరులో కూడా ప్రసిద్ధి వచ్చింది. దీపశిఖ కాళిదాసు అని పిలిచేవాళ్ళు. ఎందుకు దీపశిఖ అని పిలిచేవాళ్ళంటే రఘువంశం అనే కావ్యంలో అజమహారాజు అంటే రాముడి వాళ్ళ తండ్రి దశరథుడైతే దశరథుడి వాళ్ళ తండ్రి అజమహారాజు ఇందుమతి స్వయంవరానికి వెళ్ళినప్పుడు ఇందుమతి వరమాల తీసుకొని అంటే పుష్పమాల తీసుకొని అందరూ రాజులు కూర్చుంటే అలా ముందుకు వెళ్తూ ఉంది. అలా వెళ్తున్నప్పుడు ఆవిడ ఎలా కదులుతుంది అనేది చక్కటి ఉపమానంతో పోల్చాడు కాళిదాసు. అది ఎలా అంటే సంచారిణి దీప శిఖైవ రాత్రౌ, రాత్రివేళ ఒక నగరము వీధిలో దీపశిఖ తీసుకొని ఒక అమ్మాయి వెళ్తుంటే ఆ దీపశిఖ వెలుతురులో పక్కన ఉన్న భవనాలన్నీ మెరుస్తూ ఎలా వెళ్తున్నాయో అలా ఇందుమతీదేవి వరమాల తీసుకొని నడుస్తూ ఉంటే ఆ పక్కన కూర్చున్న రాజుల యొక్క మొహాలు వెలిగిపోతున్నాయి. ఆనందంతో నా మెళ్ళో వేస్తుందేమో అని చెప్పి అలా ఆనందంతో ఒక్కసారిగా ఆశగా చూస్తున్నారు. తర్వాత ఆవిడ ముందుకు వెళ్ళగానే మళ్ళీ ఆనందం అంతా వాళ్ళల్లో పోతుంది. అంటే దీపం అలా ముందుకెళ్ళగానే మళ్ళీ ఈ భవనాలన్నీ చీకట్లో ఎలా వెళ్ళిపోతున్నాయో ఈ రాజుల యొక్క ముఖాలు కూడా అలా అంధకారంలో ఉంటున్నాయి అని ఇంత గొప్పటి ఉపమ అలంకారం అనేది కాళిదాసు ప్రయోగించాడు. కాబట్టి అతన్ని దీపశిఖ కాళిదాసు అని కూడా ప్రసిద్ధి చేశారు. గత తరగతిలో అడిగిన ప్రశ్న, ఉపనిషదః కస్య భాగః, ఉపనిషత్తులు దేనిలో భాగాలు? ఉపనిషదః వేదానాం అంతే వర్తతే, అంటే ఉపనిషత్తులు వేదాల అంతములో ఉంటుంది కాబట్టి వేదాలలో భాగము. ఈనాటి ప్రశ్న, కాళిదాసస్య ప్రసిద్ధ నాటకం కిం? కాళిదాసు రచించిన ప్రసిద్ధ నాటకం ఏమిటి? చూశారు కదా. ఈరోజు మనము వస్త్రాలయములో ఎలా సంభాషణ చేయాలి, ఆ తరువాత వస్త్రములలో వాటి యొక్క నామవాచకాలు అంటే శాటిక, చోళహ ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. తర్వాత వర్ణాల గురించి కూడా నేర్చుకున్నాము. ఆ తర్వాత చాణక్య నీతిలో చెప్పిన కులస్యార్థే గ్రామం త్యజేత్ లాంటి సుభాషితం కూడా తెలుసుకున్నాము. వాంగ్మయంలో కవికుల గురువైన కాళిదాసు గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఒక తరగతిలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము. అంతవరకు ధన్యవాదములు. పునర్మిలామః.